ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పునుగులండి. పిండి రుబ్బుకునే పని లేకుండా, ఎక్కువసేపు నానబెట్టుకునే పని లేకుండా 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చండి. సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే, గట్టితనం కానీ సాగటం కానీ లేకుండా అంత పర్ఫెక్ట్గా నేను ఎలా చేశానో వీడియోలో అయితే చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఇన్స్టెంట్గా పునుగుల కోసం అయితే 1 కప్పు మైదా అయితే తీసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ ఉంటుందండి. 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే 2 స్పూన్లు జీలకర్ర. ఇప్పుడు మనం ఇందాక ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుడు పెరుగు అయితే తీసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా పులిసిన పెరుగు, మైదా ఎంత అయితే తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఇంకోండి, దీనిలో కొంచెం తినే సోడా అనమాట 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ తినే సోడా ఎందుకు ఇంత వేసానంటే, మనం అప్పటికప్పుడు చేసేసుకుంటున్నాం కాబట్టి తినే సోడా అనేది కొంచెం ఎక్కువే పట్టిద్దండి. అందుకని కొంచెం ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసుకుందామండి. మనం వేసుకున్న పెరుగుతో ఇది ఎంతవరకు కలుస్తుందో అంతవరకు అయితే కలుపుకుందామండి. ఇదిగోండి, ఇలా కలిసింది కదా. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో అయితే కలుపుకుందామండి. ఇదిగోండి, గోరువెచ్చటి నీళ్ళతోటి బాగా పిసుకుతూ కలపాలండి. అలా కలిపితేనే ఇది బాగా కలుస్తుంది అన్నమాట. ఇదిగోండి, మైదా పిండి అనేది బాగా బీట్ చేస్తూ కలపాలండి. ఇదిగోండి, ఈ మైదా పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటామో పునుగులు అంత బాగా వస్తాయి అన్నమాట. బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే పునుగులు చాలా బాగుంటాయి. గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి త్వరగా నానిద్దండి. అలాగే పునుగు కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసేసుకొని 1 అరగంట అయితే నానిద్దామండి. మనం నూనె అవన్నీ రెడీ చేసుకునే లోపల ఇది నానిపోతుంది అనమాట. పిండి నానేలోపు ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ టమాటా చట్నీ అయితే చేసేసుకుందామండి. టమాటా చట్నీలోకి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, కొంచెం చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అనమాట. ఇప్పుడైతే ఈ టమాటా చట్నీ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు టమాటా చట్నీకి అయితే కొంచెం ఆయిల్ చాలండి. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు అనేవి మధ్యకి విరుపుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే తేలి మెరుగొచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుందామండి. సన్నగా తరగడం వల్ల ఎలా మగ్గిపోయింది త్వరగా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఇవ్వండి, ఈ టమాటాలు మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇవ్వండి, నేను హోటల్ స్టైల్ కాబట్టి వాటర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇది హోటల్ స్టైల్ కాబట్టి మీకు హోటల్ స్టైల్లో కావాలంటే గాన ఇలా వాటర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకుందామండి ఇందులోనే. ఇదిగండి, ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందామండి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం అన్నమాట ఇందులోనే. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి ఉడికించేసుకుందామండి. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ వేడికి ఇంకా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని దించేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ పిండి అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది అనమాట. మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని పునుగులు అయితే వేసుకుందామండి. ఈ పిండి కలుపుకోవడం వల్లే పునుగులు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇంత సాఫ్ట్నెస్గా రావాలన్నమాట పిండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పునుగులు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకున్నానండి. ఇది వేడెక్కనిద్దాము. ఇదిగోండి, చెయ్యి తడుపుకోవడానికి ఇలాంటి బౌల్లో కొంచెం, ఇలాంటి బౌలే కాదు మీకు వీలుగా ఉన్నది ఏదైనా సరే
కొంచెం చేయి తడుపుకోవడానికి ఇలా గిన్నె మాత్రం పెట్టుకోండి పక్కన. ఇదిగోండి ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడైతే పునుగులు వేసేసుకుందాము. చెయ్యి ఇలా తడుపుకొని, చెయ్యి తడుపుకుంటేనే ఈ పునుగులు అనేవి వస్తాయండి. చెయ్యి ఎప్పుడు తడుపుకొని వేసుకోండి, చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. రౌండ్గా మనకు కావాల్సిన షేప్ అయితే వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు ఇవి ఇలా ఎగినాయి కదా, ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందామండి. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము. వీటిని ఇలా ఇలా అనుకోవాలండి, అప్పుడు మొత్తంగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక తీసిన వాయి ఉంది కదండి, అది కూడా వేసేసేద్దాం అన్నమాట. రెండు కలిపి వేపేసుకున్నాము. అన్నీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఈవెన్గానే వేగాలన్నమాట. ఇదిగోండి చూసారా, అన్నీ ఎలా ఈవెన్గా వేగినాయో. ఈ కలర్ వచ్చేస్తే సరిపోద్దండి. ఈ వేడికి ఇంకా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందామండి. ఇదిగోండి టమాటా అయితే ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసేసుకుందామండి. చట్నీ మిక్సీ వేసానండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి తుంచితేనే తునిగిపోతుంది అనమాట. పునుగులు అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి.